ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నా పేరు మోనిక. నా భర్త పేరు అనిల్ కుమార్ రెడ్డి. మాది నేను పుట్టి పెరిగిందంతా అనంతపూర్ డిస్టిక్ బ్రాహ్మణపల్లి గ్రామము. మా నాన్నగారి పేరు ఓబిరెడ్డి. నేను ఒక హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ, తర్వాత కెరియరు, తర్వాత మ్యారేజ్ లైఫ్, ఇంకా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతి ఒక్క ముఖ్యమైన భాగాల్లో దేవుడు నా విషయంలో ఎంతగానో సాయం దయచేస్తూ వచ్చాడు. ఒక అన్య కుటుంబం నుంచి పుట్టిన నన్ను ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు అని మీ అందరితో చెప్పుకోవడానికి ఎంతగానో సంతోషపడుతున్నాను. మాది ఎంత మారుమూల గ్రామం అంటే అసలు చర్చ్ అనేదే లేదు. క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. ఏదైనా ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్స్ వాక్ చేసి తర్వాత బస్ తీసుకొని వెళ్ళాలి. అలాంటి సిచ్యుయేషను. అలాంటప్పుడు నాకు క్రిస్టియానిటీ, క్రైస్తవులు అని ఎలా తెలిసింది అంటే బుక్స్లో చదువుకున్నదే. అంటే హిందువులు టెంపుల్కి వెళ్తారు, ముస్లిమ్స్ మసీద్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు అన్నట్టు. ఇంకా యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడు అని ఆ బుక్స్లో చూసినప్పుడే తెలిసింది. అంతేగాని ఎవరిని డైరెక్ట్గా చూసింది లేదు, చర్చ్కి వెళ్ళింది లేదు. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న మేము అయితే ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ వల్ల కొంచెం ప్రేమ అంతా దొరకలేదు. మా నాన్నకి ఆడపిల్ల పుట్టడం వల్ల కాస్త అంత ప్రేమించలేకపోయినారు. అయితే అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్న నేను బయటి వాళ్ళు ఎవరైనా ప్రేమగా పలకరిస్తే అమ్మ లేదు నాన్న ఇక్కడ రా అమ్మ అంటే ఇంకా వాళ్ళ కోసం లైఫ్ మొత్తం దాసోహం అయ్యేటట్లు ఉండేదాన్ని. అలాంటి టైంలో మా అత్త మా నాన్న వాళ్ళ కజిన్ అనమాట. ఆమె నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తను కాలేజ్లో చదువుకుంటూ యేసయ్య గురించి తెలుసుకుంది. ఆమె చెప్పింది విగ్రహారాధన చేయకూడదు, యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని. వాటికి అర్థమూ తెలియదు నాకు, కానీ అత్త చెప్పింది. ఎందుకంటే అత్త నన్ను ప్రేమగా చూసుకుంటుంది, ఆమె ఏం చెప్తే అది కరెక్ట్ అని ఆ చిన్న వయసులో అది ఒక మనసులో పడిపోయిందనమాట. అంతేగాని నిజమైన రక్షణ యేసయ్య ఏం చేసిండు నా కోసము అనేది ఏం తెలీదు. అలాగా ఒక నమ్మకం అయితే ఉన్నది, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని. కానీ విగ్రహారాధన చేస్తే పాపము, అవి రెండే తెలుసు ఆ టైంలో. ఇంకంతే. మా అమ్మ గోత్రు అయ్యే సిచ్యుయేషన్స్ వల్ల మా అత్త కొంచెము మా అమ్మకి ఈ దేవుణ్ణి నమ్ముకోండి మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నది. మా అమ్మ కూడా దేవుణ్ణి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కోసమే అప్పట్లో నమ్ముకుంది. వాళ్ళు ప్రేయర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మా అమ్మ పక్కన ఉండే అవ్వ, వాళ్ళకి ప్రెసిడెంట్ అవ్వ ఉంది, అవ్వ డెత్ బెడ్ అనమాట. చాలా పూర్తిగా ఆమె ఫుల్ విగ్రహారాధికురాలు. ఆమెకి చెప్పింది ఇలా దేవుని నమ్ముకుంటే నీకు కూడా మంచిగా అవుతుంది అని. వాళ్ళిద్దరు కలిసి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి బైబిల్ అంతగా చదివేకి రాదు. ఎందుకంటే అప్పట్లో స్టడీస్ డ్రాప్ అవుట్ అయినారు, స్కూల్ డ్రాప్ అవుట్స్, అంతగా చదివేకి రాదు. కాబట్టి నన్ను చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు. నాకు 6th 7th ఆ టైం అప్పుడు. అయితే నేను అత్త చెప్పిందని ఊరికే మనసులో పెట్టుకున్నానే కానీ అంత భక్తి ఏమి ఉండేది కాదు. అయితే వాళ్ళు చదవమని అడిగినప్పుడు నేను మాత్రం టీవీ చూసుకుంటూ ఉండేదాన్ని అప్పటి వరకు. అవ్వ వచ్చింది అంటే ఇంకా కావాలనే బుక్స్ ముందరేసుకొని హోంవర్క్స్ చేసుకోవాలి, నేను చదవలేను అనేది చెప్పేదాన్ని. కానీ అవ్వకు నో చెప్పలేక చదవడం స్టార్ట్ చేసిన. అలాగే ప్రేయర్ చేయమని అనేవాళ్ళు. అసలు ఏమో ప్రేయర్ అంటే కూడా తెలీదు. కానీ వాళ్ళ కోసం ఏదో నా మనసులో ఉండే బాధలు యేసయ్యకి చెప్పుకోవడం స్టార్ట్ చేసిన. అప్పుడు నా హృదయం అంతా రిలాక్స్ అవుతూ ఉండడం అయ్యింది. ఓహో, దేవుడు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటే హృదయం రిలాక్స్ అవుతుంది అనేది ఒక స్టెప్ అనమాట. అప్పుడు నెక్స్ట్ తెలిసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే అని ప్రేయర్ చేసుకునేదాన్ని. కానీ నిజమైన రక్షణ అనుభవం కానీ యేసయ్య ఏం చేసినాడు అని అమ్మ వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అలాగా లైఫ్ నడుస్తూ ఉండింది. ఇంకా ఎప్పుడు చాలా లోన్లీగా, చాలా ఒంటరితనంగా, ఎప్పుడు చాలా అట్లా ఒక రకమైన డిప్రెషన్లో ఉండేదాన్ని చిన్నగున్నప్పుడు.
అట్లాంటి టైంలో ఎప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు 20 మెంబర్స్ ఉంటే మా క్లాస్లో లాస్ట్ నుంచి 3rd ర్యాంక్ వచ్చేది, 17th ర్యాంక్ అలాగ వచ్చేది. ఎప్పుడు కాపీ చీటీలు పెట్టుకొని దొరికిపోయాయి అనమాట. దొరికిపోయినప్పుడు ఆ 8th క్లాస్లో సారు ఏ సబ్జెక్ట్కి అయితే కాపీ చీటీ పెట్టుకొని దొరికిపోయినో ఆ సార్ వాళ్ళు కాలేజీకి కూడా వెళ్తారు, లెక్చరర్స్. మాది స్కూలు కాలేజు అంతా ఒకే క్యాంపస్, మా ఊరి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అనమాట. ఇక్కడ ఆ సబ్జెక్ట్లో దొరికిపోవడం వల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ పనిష్ చేయడం కాకుండా ఆ సార్ కూడా పనిష్ చేసి మొత్తం కాలేజ్ క్యాంపస్ మొత్తం కూడా తెలిసింది, ఈ పిల్ల ఇలాగా కాపీ చీటీ పెట్టి దొరికిపోయింది అని కరెంట్ వైడ్తో పనిష్ చేసినారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఎక్కడైతే నేను పడిపోయినానో అక్కడే నెక్స్ట్ 3 ఇయర్స్లోనే అక్కడే నిలబెట్టిండు. అక్కడే 10th క్లాస్లో ఫస్ట్ నుంచి 3rd ర్యాంక్ వచ్చేటట్లు చేసిండు. నాకు ఇంకా తెలీదు, అప్పటికీ రక్షణ అనుభవం లేదు. ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం మాత్రమే తెలుసు, యేసయ్య దగ్గరికి వెళ్ళడమే తెలుసు. ఏ దేవుడి పైన భక్తి లేదు, కానీ యేసయ్య నా ప్రేయర్స్ వింటున్నాడు అనేది మాత్రమే తెలుసు అనమాట. అదంతా జరిగింది. మా స్కూల్ టీచరు ఆమె కూడా ప్రేమగా చూసుకునేది. 8th క్లాస్లో హిందీ సబ్జెక్ట్ కోసం వచ్చింది. లేదు నాన్న అని ఒక మాట అన్నందుకు ఇంకా ఆమెకి ఫుల్ ఆమె ఏం చెప్తే అది చేసేదాన్ని అనమాట. ఆ విధంగా ఉండేది. ఆమె మంచిగా చదువుకోవాలంటే, అప్పుడు నేను అంత డల్లర్ స్టూడెంట్ని 2 ఇయర్స్లో ఫస్ట్ నుంచి 3rd ర్యాంకు రావడానికి ఎంత ఇంప్రూవ్ అయ్యింటే అట్లాగా అయ్యింటుందో మీరే తెలుసుకోవాలి. అయితే నేను ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేదాన్ని, యేసయ్య నాకు సాయం దయచేయండి ప్రభువా, నేను చదువుకుంటున్నాను అని. అయితే 10th క్లాస్లో మా విలేజ్ నుంచి 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలని చెప్పినాను కదా. అయితే ఇంకా 10th క్లాస్లో కాస్త నైట్ టైమ్స్ స్టడీ అవర్స్ అవి ఇవి ఉంటాయన్నట్టు మా పెద్దమ్మ వాళ్ళ స్కూల్ ఉండే టౌన్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినారు నన్ను. ఇంట్లో ఏం పనులు చేయకున్నా కూడా చదువుకోలేకపోయేదాన్ని, కానీ అక్కడ మాత్రం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పనులు చేయాల్సి వచ్చేది. స్కూల్ నుంచి వాళ్ళ ఇల్లు కూడా 2 కిలోమీటర్స్ దూరము. అదంతా నడిచెళ్ళి కాస్త చాలా పనులు చేయాల్సి వచ్చేది వాళ్ళ ఇంట్లో. 10:30కి స్టార్ట్ చేసేదాన్ని చదువుకోవడం, అన్ని పనులు అయిపోయి నిద్ర వచ్చేది, కానీ ప్రేయర్ చేసుకొని మొహం కడుక్కొని ప్రభా సాయం దయచేయండి ప్రభు అని చదువుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అట్లా చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత 10th క్లాస్లో ఫస్ట్ నుంచి 3rd ర్యాంక్ వచ్చింది. అది కూడా 5 మార్క్స్లోనే టాప్ ప్లేస్ పోయిందనమాట. అప్పుడు స్కూల్ వాళ్ళు బ్యానర్స్, అప్పట్లో 500 మార్క్స్ దాటితే మంచిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగ ఉండేది. అప్పట్లో బ్యానర్స్ అవన్నీ, అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ అన్నీ వేసేవాళ్ళు. అవన్నీ చూసి మా ఊర్లో ఉండేవాళ్ళు, అయ్యా మోనికమ్మే కదా పాంప్లెట్స్లో టీవీ యాడ్స్లో వస్తుంది అని చెప్తా ఉంటే అప్పుడు మా నాన్న హ్యాపీగా ఫీల్ అయినాడు. ఫస్ట్ టైం నా విషయంలో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ అమ్మాయి మంచిగా చదివియాలి అని అప్పుడు అనుకున్నాడు అనమాట. పుత్రోత్సాహం అన్నట్టు అప్పుడు అయ్యింది. సో నాకు అప్పటికీ రక్షణ లేదు, అప్పటికీ ఓకే యేసయ్య ప్రాబ్లమ్స్కి దగ్గరికి వెళ్తే నా మాట వింటున్నాడు అనేది ఒకటే తెలుసు. ఇంకా ఇంటర్మీడియట్కి బయట నుంచి మంచి మంచి కాలేజెస్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తామన్నా కూడా మా టీచర్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక అదే కాలేజ్లోనే జాయిన్ అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం. అక్కడే జాయిన్ అయ్యా. 2 ఇయర్స్ అక్కడ జరిగిపోయింది. ఆ 8th క్లాస్లో ఏ సార్ అయితే కాపీ చీటీ కొట్టి ఆయన దగ్గరకు కూడా వెళ్ళాల్సి వచ్చిందో, కెమిస్ట్రీ సబ్జెక్ట్ సారు, ఆయనేమో 8th తర్వాత ఇంకా రాలే 9th 10thలో. అప్పుడు ఇంటర్మీడియట్కి ఎంపీసీ తీసుకున్నాను. ఆ టైంలో సార్ వచ్చారనమాట. సారు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్తున్నారు, ఈ అమ్మాయి పాంప్లెట్స్ అవన్నీ చూసి ఈ అమ్మాయి కాదా అని 10 టైమ్స్ స్పెట్స్ తీసి చూశాను. ఈ అమ్మాయి అప్పుడు కాపీ చీటీ పెట్టి దొరికిపోయింది, ఎంతగా మారింది అంటే ఎంత హార్డ్ వర్క్ అని. కానీ నా హార్డ్ వర్క్ ఎంత ఉందో అంతకంటే కూడా దేవుడి యొక్క కృప ఉంది అని నాకు అప్పుడు ప్రాక్టికల్గా తెలిసింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా డిగ్రీ కూడా అక్కడే జాయిన్ అవుదాం అనుకున్నాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా లేదు, మా నాన్న ఫీ అంత ఎక్కువ పే చేయలేరు, డిగ్రీ ఇక్కడే జాయిన్ అవుదాం, టీచర్తో కూడా కలిసి ఉండొచ్చు అనుకున్నాను. కానీ మా టీచరు క్యాన్వాస్ కానీ ఇంటికి వచ్చి మా ఊరికి వచ్చి, లేదు ఈ అమ్మాయి లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది, కర్నూలులో జాయిన్ చేపియండి సెయింట్ జోసెఫ్ కాలేజ్ అని చెప్పింది. ఆమె చెప్పిన సెయింట్ జోసెఫ్ కాలేజ్ వేరే,
కానీ అప్పుడు ఆమె చెప్పిందని మా ఇంట్లో వాళ్ళు కూడా సరే అని అప్పటికప్పుడు మా మామ వాళ్ళు ఉంటే కర్నూలులో సెయింట్ జోసెఫ్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. ఆమె చెప్పిన కాలేజ్ కాకుండా వేరే సెయింట్ జోసెఫ్ కాలేజ్కి వెళ్ళాం. వాళ్ళు కూడా అదే తీసుకెళ్ళినారు. మాకు తెలియదు అక్కడ 2 సెయింట్ జోసెఫ్ కాలేజీలు ఉన్నాయి అని. అది తరువాత నాకు అర్థమైంది అది దేవుడి ప్రణాళిక అని. ఫస్ట్ టైం హాస్టల్ వెళ్ళినాను చాలా భయంగా వెళ్ళినాను. అయితే ఇంటర్మీడియట్ టైంలో మెల్లగా సాక్షి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అమ్మ వాళ్ళు కూడా నెలకు ఒకసారే చర్చ్కి వెళ్తూ ఉన్నారు. అప్పుడు నమ్ముకున్నారు. సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి దగ్గరలో ఉండే టౌన్లో. అప్పుడు ఒక పాంప్లెట్ని పట్టుకొని ఒక చర్చ్కి వెళ్ళినారు. ఆ చర్చ్కి నెలకు ఒకసారే వెళ్తున్నారు. నన్ను మాత్రం సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అది వాచ్ నైట్ సర్వీస్కి ప్రామిస్ కార్డ్ తీసుకోవడానికి. అంతే తప్ప ఇంకా ఏం తెలీదు. అప్పుడప్పుడు సాక్షి న్యూస్ పేపర్లలో కాలమ్స్ వస్తుంటాయి కదా క్రిస్టియానిటీ నుంచి, అవి చూసి కొంచెము అర్థమయ్యేది. వాళ్ళు చెప్పేది కొంచెం వాక్యం ఒక లైన్ చెప్పి తర్వాత స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అర్థమయ్యేది. కానీ బైబిల్ తెలీదు, ఏం తెలీదు. మళ్ళీ 6:30కి టీవీస్లో ప్రతిరోజు ఒక్కొక్కరి స్పీకర్ది ఒక్కొక్క మెసేజ్ వచ్చేది. వినేవాళ్ళము నేను అమ్మ. కొంతమందిది అర్థమయ్యేది, కొంతమందిది అర్థమయ్యేది కాదు. అర్థమైనప్పుడు సరే మంచిగా ప్రేయర్ చేసుకోవాలి అని హాస్టల్కి వెళ్ళినప్పుడు అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. హాస్టల్కి వెళ్ళినప్పుడు భయంగా ఉండేది. ఫస్ట్ టైం వెళ్ళి అప్పుడు టీవీ మెసేజెస్లో ఒక స్పీకరు మనం 10% దేవుడికి ఇవ్వాలి, మన రోజులో 2.5 గంటలు కూడా అది కూడా 10% దేవుడికి ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. అది విని నేను సరే నేను ఇప్పటికి ఇచ్చేది అంటే 10% అదే కదా అని మా అమ్మ నాకు బైబిల్ సాంగ్స్ బుక్స్ ఇచ్చింది. బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని. సాంగ్స్ పాడేకి కూడా రాదు. ఆ 2.5 గంటలు ఎట్లా టైం స్పెండ్ చేయాలా అని చెప్పేసి ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు చదువుకుంటూ వెళ్ళేదాన్ని. ఏం అర్థమయ్యేది కాదు. కొన్ని బైబిల్లో కూడా అర్థమయ్యేది కాదు. కానీ అది 10% ఇవ్వాలి అన్నట్టు అట్లా బెడ్ పైన కూర్చొని చదువుకుంటూ వెళ్ళేదాన్ని. ఒక క్రిస్టియన్ అమ్మాయి విండోలో నుంచి చూసింది నేను ప్రేయర్ చేసుకోవడం. నువ్వు క్రిస్టియన్నా అని అడిగింది. లేదు ప్రేయర్ చేసుకుంటాను అంటే నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని జాయిన్ అయింది అమ్మాయి. క్రిస్టియన్ను కాస్త సండే స్కూలు అవంతా నాలెడ్జ్ ఉంది. సాల్వేషన్ కూడా నాకు తెలియదు అంతగా ఉందో లేదో. కానీ అమ్మాయి నేను కలిసి ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అట్లాగా ఫస్ట్ ఇయర్ మొత్తం గడిచింది. అమ్మాయి కొన్ని బుక్స్ తెచ్చిచ్చేది దేవుడికి సంబంధించినవన్నీ. అవన్నీ చదివేదాన్ని. ప్రేయర్స్ బై హార్ట్ చేసేదాన్ని. బాగా బట్టి ప్రేయర్లో చెప్పేదాన్ని. దేవుడికి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా అని అదే బట్టిగా చెప్పేదాన్ని దేవుడికి. ఒకసారి కళ్ళు తెరిచి మేమిద్దరం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ ప్రేయరే బట్టి చెప్తున్నప్పుడు లేచి చూస్తే పక్క బెడ్ అమ్మాయి పడుకొని ఉండే. మేము ప్రేయర్ చేస్తున్నప్పుడు అమ్మాయి కన్నీళ్ళతో మోకాల పైన కూర్చుందనమాట. అమ్మో ఇంత పవర్ ఉంది దేవుడికి అని ప్రేయర్ అట్లా అనుకున్నాం. అట్లా మెల్లమెల్లగా ఒకరొకరు జాయిన్ అయ్యారు. ఆ ప్రేయర్లో ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ అయ్యారు. కానీ ఎవరికి ఏ ప్రాసెస్ తెలీదు. ఊరికే ప్రేయర్ చేసుకుంటున్నాం, అందరి గురించి చేస్తున్నాం అంతే. రక్షణ తెలీదు ఎవ్వరికి. అలాగా ఫస్ట్ ఇయర్ అంతా గడిచింది. ఇంకా సెకండ్ ఇయర్లో ఇక్కడ కాలేజ్లో హాస్టల్ ఫీజు అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. తాడిపత్రికి వెళ్ళి చదువుకుందాము మా ఇంటి దగ్గర అన్నట్టు చాలా ప్రేరేపణలు వచ్చినాయి. అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే నేను రక్షింపబడింది సెకండ్ ఇయర్లోనే. అప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు. సైతాన్ కూడా మంచిగా సరే లీడ్ కానీలే అన్నట్టు ఉన్నాడు. కానీ అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. టీసీ కోసం వెళ్ళినాము, కానీ అనుకోకుండా మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి తర్వాత అక్కడే జాయిన్ చేయించడము వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల అట్లా జరిగింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టడీ అవర్స్లో పక్కన కూర్చున్నప్పుడు మా కాలేజ్లో పీజీ వాళ్ళు కూడా ఉంటారు. పీజీ వాళ్ళు ఒక అక్క వచ్చిందనమాట. అక్క మంచిగా హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్, సేవ మినిస్ట్రీస్ మంచిగా చేస్తూ ఉంది. అక్క అనుకోకుండా నా పక్కన కూర్చోవడము, స్టడీ అవర్లో మేము ఇలాగ ప్రేయర్ చేసుకుంటామని చెప్పడము, అక్కని ఇన్వైట్ చేయడము. అక్క వచ్చి మేము ప్రేయర్ చేసేదంతా చూసింది. 2 పాటలు పాడతాము,
వాక్యం చదువుతాము, ఇంకా అందరి గురించి ప్రేయర్ చేస్తాము, ఇంక అంతే. మాకు అర్థము తెలీదు, ఏమీ తెలీదు. అక్క నేను లీడ్ చేయొచ్చా అని అడిగింది నెక్స్ట్ రోజు నుంచి. సరే అక్క అని చెప్తే అక్క లీడ్ చేయడం స్టార్ట్ చేసింది. మార్క్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసింది. అప్పుడు కొంచెం తీసుకొని అర్థం చెప్పడము అలాగంతా స్టార్ట్ చేసినప్పుడు ఒక సండే రోజు రక్షణ సువార్త గురించి చెప్పింది. దేవుడు మన కోసం ఏ విధంగా చనిపోయినాడు, ఎంతగా ప్రేమించినాడు, దానికోసం మనం ఏం చేయక్కర్లేదు. ఆ రోజు దేవుణ్ణి సొంత రక్షకునిగా ఒప్పుకున్న రోజు అనమాట. నేను ఏ ప్రేమ కోసం అయితే ప్రాకులాడుతూ వచ్చినానో దేవుడు నా కోసం ఎప్పుడో ఆ ప్రేమను బట్టి సిలువలో మరణించినాడు అని తెలిసి హృదయం అంతా ఇంకప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని హృదయం అంతా సంతోషంతో నిండుకున్న రోజు ఆ రోజు అనమాట. ఇన్ని రోజులు దేవుణ్ణి ఒక ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్గానే చూసుకుంటూ వచ్చాను కష్టాలలో ఉన్నప్పుడు, కానీ సొంత రక్షకుడిగా ఆ రోజే తెలిసింది నిజంగా. అంటే అప్పుడు హృదయమంతా సంతోషంతో నిండిపోయి ఏం చేయకుండా ఇంతగా ప్రేమించినావా అని చెప్పేసి అప్పటి నుంచి వెన్నుదిరగలేదనమాట. అక్క చెప్పుకుంటూ వచ్చినప్పుడు మెల్లగా మాకు లీడింగ్ ఇస్తూ వచ్చింది, మేము కూడా చెప్పడం స్టార్ట్ చేసినాము. కానీ గాస్పుల్స్ మాత్రమే, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, అంతకుమించి ఏం తెలీదు బైబిల్లో. ఎప్పుడైనా డానియేలు, జోసఫ్ వాటి గురించి చెప్పేది. అప్పుడే దేవుడికి కమిటెడ్గా లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు బిఫోర్ నమ్ముకున్న దానికంటే ఇప్పుడు ఎట్లా ఉండేది, ఫ్రెండ్స్తో ఎప్పుడు గొడవ పడేదాన్ని అప్పుడు స్కూల్లో అలాగంతా. కానీ ఇప్పుడు అసలు గొడవ కాదు, ప్రేమగా ఉండాలి, క్షమించాలి, తెలియకుండానే వచ్చేసినాయి అనమాట. నేను పూర్తిగా చేంజ్ అయిపోయినానని మెల్లమెల్లగా తెలుసుకుంటూ వచ్చినాను అనమాట. ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం, ఏదైనా ఉంటే కూడా అట్లాగంతా చాలా జరిగింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా జరిగింది ఆ విధంగా ఫెలోషిప్. ఇంకా చర్చ్కి పంపించారు అవుటింగ్స్కి, అలాగ అయ్యింది. థర్డ్ ఇయర్లో ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ రావడము, జాబ్తో పాటు స్టడీస్ కూడా విప్రో వాళ్ళే ఆఫర్ చేయడము అలాగంతా జరిగిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ ఇయర్లో కూడా నా రూమ్మేట్స్ అందరూ కూడా రెడ్డీసే అనమాట. అప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఫస్ట్ ఇయర్ వరకు ప్రేయర్ చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా. కానీ ఎప్పుడైతే నిజమైన రక్షణ పొందినానో దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టం లేదు రెడ్డీస్ నుంచి ఇట్లా క్రిస్టియన్స్లోకి వెళ్ళడము, అట్లాగంతా కావాలనే ప్రేయర్ టైంకి ఫొటోస్ దిగుదాము, క్యాంటీన్కి వెళ్దాము అలాగంతా పిలిచేవాళ్ళు. కానీ దేవుడు చాలా కృపతో సహాయాన్ని దయచేస్తూ వచ్చినాడు. అక్కడ నేర్చుకున్న ఫౌండేషను చాలా మంచిగా నాకు సాయం చేసింది. ఆ టైంలో ప్రేయర్ చేసుకోవాలి ఖచ్చితంగా అనేది, తర్వాత ఎక్కడున్నా కూడా ఆ టైంలో ప్రేయర్ చేసుకోవాలి. నా స్పిరిచువల్ లైఫ్ కూడా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆ ఏజ్ పడిపోయే ఏజ్ అనమాట, ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే ఏజ్, యంగ్ ఏజ్. ఆ టైంలో దేవుడు నమ్మకంగా పట్టుకున్నాడు, దేవుడికి నమ్మకంగా ఉన్నందుకు. తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళకందరికీ హైదరాబాద్ వచ్చింది, నాకు ఒక్కదానికే బెంగళూరు వచ్చింది. భాష రాదు. నేను 10th వరకు చదివింది తెలుగు మీడియం, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగులోనే చెప్పేవాళ్ళు. కానీ ఆ అక్క ఎవరైతే ఉన్నారో ఆ అక్క నాకు చర్చ్ కనెక్షన్ ఇచ్చింది. ఆ చర్చ్ ఇంగ్లీష్ చర్చ్. వెళ్తే ఎలైజా గురించి చెప్తున్నారు, ఫుల్ ఇంగ్లీష్, నాకు అస్సలు అర్థం కావట్లేదు. రెవల్యూషన్ గురించి చెప్తున్నారు, అస్సలు అర్థం కావట్లేదు. ఎలా ప్రభువా, నేను నా వల్ల కాదు ఇలాగ అనుకున్నాను. కానీ ఆ టైంలో తర్వాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు 1 సంవత్సరం పట్టింది యాక్చువల్ వాక్యం అర్థం కావడానికి. ఆ టైంలో దగ్గరలో ఉండే తెలుగు చర్చ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఒకసారి వెళ్ళినాను, కానీ అక్కడ అది రాంగ్ డాక్ట్రిన్. దేవుడు ఆ చర్చ్లో నుంచి కూడా నన్ను కాపాడుకుంటూ వచ్చినాడు, అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికే వెళ్ళడానికి వేరే వాళ్ళ ద్వారా అలాగంతా అనమాట. అలాగా జరుగుతూ వచ్చింది. ఇంకా అది బెంగళూరు డేస్లో ఇంకా మెల్లగా దేవుడిలో ఎదుక్కుంటూ వచ్చినాను. తర్వాత ఒకానొక రోజు బ్యాప్టిజం గురించి నేను చర్చ్కి వెళ్తా
దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి అని అనుకుంటా ఉన్నప్పుడు పాస్టరు నేను ఏదైతే ఆ రోజు గెస్ట్ స్పీకర్ వస్తున్నారు, కానీ పాస్టర్ నేను ఏవైతే క్వశ్చన్స్తో అడుక్కుంటూ వెళ్తున్నానో ఆ క్వశ్చన్స్కి డైరెక్ట్గా పాస్టర్ ఆన్సర్స్ చెప్తున్నట్టు అనిపించి ఇంకా ఆ రోజే డిసైడ్ అయిపోయాను అనమాట, నేను బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పేసి పాస్టర్ వాళ్ళని అప్రోచ్ అయితే పాస్టరు సరే టైం తీసుకో, నువ్వు అసలు రక్షణ అనుభవం అవన్నీ అడిగినాడు. సరే అని మా నాన్నకి చెప్పాం. బ్యాప్టిజం తీసుకునే రోజు మా నాన్నకి చెప్పిన, అమ్మకి నాన్నకి. మా అమ్మేమో వద్దులే అమ్మ, పెళ్ళి తర్వాత తీసుకుందువు, మళ్ళీ పెళ్ళి అవ్వదేమో అన్నట్లు అలాగ అడ్డం చెప్పేదాన్ని ఇయర్స్. మా నాన్న లేదమ్మా, దేవుడు మాట్లాడిండు, నేను తీసుకోవాలి అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్తే మా నాన్నకి చెప్తే మా నాన్న ఇంటికి రావద్దు ఇంకా అని చెప్తే సరేలే అని చెప్పేసిన, బాధపడినా కూడా సరే అని చెప్పేసిన. కానీ బ్యాప్టిజం తీసుకున్న చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దేవుడికి ఒబే చేయగలిగినాను అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది. 1 year వరకు ఇంటికి వెళ్ళలేకపోయినా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత బెంగళూరులో నుంచి. తర్వాత మెల్లగా మా నాన్న ఓకేలే ఇంకేముంది అని క్షమించేసిండు. తర్వాత జాబ్ లైఫ్లో కూడా సరే, నేను ఎప్పుడూ గుంపులో ఒకదానిగా ఉండేదాన్ని చిన్నప్పుడు స్కూల్లో అయినా. అయితే దేవుడు అట్లా కాదు, మనల్ని ఎప్పుడు తన పిల్లల్ని తోకగా ఉంచాడు, తలగా ఉంచాలనే కోరుకుంటాడు. మనం ఎప్పుడు గుంపులో ఒకరిగా ఉండాలనుకుంటాం. కానీ జాబ్ లైఫ్లో కూడా అంతే. జాబ్ కూడా సరే ఇంక ఇట్లా జాబ్ వచ్చేసింది హ్యాపీ అనుకుంటా ఉండేదాన్ని. వర్క్ ఓకేగా చేసేదాన్ని. కానీ ఫస్ట్ ఫుల్ ఎస్కలేషన్స్ వచ్చినాయి. అబ్బో అనుకుని బాగా భయం వేసింది, బాధపడుతుండే. కానీ దేవుడు విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నా, అక్కడ కూడా కార్పొరేట్ ఫెలోషిప్ ఉంది. వాళ్ళతో పరిచయం అయ్యి ఆ ఫెలోషిప్లో ప్రేయర్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు అన్న దేవుడు తోడుంటే ఏమైనా చేయగలుగుతాం మనము అని చెప్పేసి అన్నమాట. అప్పుడే క్లయింట్ నుంచి ఎస్కలేషన్స్ అవన్నీ వచ్చినాయి. ఆ టైంలో దేవుడు మాట్లాడినాడు ఒక పాట ద్వారా, ఇఫ్ వి స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టెల్ మీ హూ కెన్ స్టాండ్ అగైనెస్ట్ యూ అన్నట్టు. అప్పుడు నాకు మంచిగా వర్క్ చేయాలి అని చెప్పేసి ఎంత చేస్తున్నా అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ నెక్స్ట్ రోజు నుంచి ప్రేయర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయడం చేసిన అనమాట. చేస్తే ఎవరి దగ్గర అయితే ఎస్కలేషన్స్, ఒక ఆమె అయితే నాకు తెలుగు రాదనుకొని ఈమె వర్క్ రాదేమో, ఎందుకు వస్తారో ఏమో అన్నట్లు అలాగ మాట్లాడింది. కానీ ఎక్కడైతే పడిపోయినానో దేవుడు అక్కడే నిలబెట్టినాడు. ఒక 3 monthsలోనే మళ్ళీ ఈ మోనిక కావాలి మా ప్రాజెక్ట్లో మా వర్క్కి ఆమెనే కావాలి, ఆమె లేకుండా మేము ఈ ప్రాజెక్ట్ని ముందుకెళ్ళలేము అని రోజు ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయడం వల్ల, నా బెస్ట్ నేను ఇవ్వడం వల్ల పైనుంచి దేవుడి కృప ఖచ్చితంగా వచ్చింది అని నేను నమ్ముతున్నాను. ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యింది. అలాగా అన్ని ప్రాజెక్ట్స్లో కూడా ఫస్ట్ ఈ అమ్మాయికి ఏం చేతనవుతుందిలే అనుకుంటారు ఫస్ట్ మంత్. కానీ దేవుడి తోడు ఉండడం వల్ల, నడిపించడం వల్ల ఈమె లేకుండా మేము ప్రాజెక్ట్ ముందుకు చేయలేము, ఈమె కావాలి క్రిటికల్ రీసోర్స్ అని చెప్తామన్నమాట. ఇవన్నీ మెల్లమెల్లగా అనుభవంలోకి తీసుకొస్తూ వస్తున్నాయన్నమాట. దేవుడి తోడుంటే ఏమైనా జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అట్లాగా జరుగుతూ ఉండింటే లాస్ట్కి ఒక ప్రాజెక్ట్లో మంచిగా గుడ్ నేమ్ వచ్చేసి ఫారిన్ వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది. ఇంకా లాటరీలో కూడా మంచిగా పికప్ అయ్యింది. వీసా గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ అకౌంట్ విప్రో నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇంకా మొత్తం విప్రో నుంచి వెళ్ళిపోతే ఇంకా అందరినీ తీసేస్తారు, ఇంకా వేరే ప్రాజెక్ట్లోకి మూవ్ అవ్వాలి, మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు చాలా బాధపడ్డా, అయ్యో దగ్గర వరకు వచ్చింది పోయింది అని. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ అప్పుడు అక్కడికి వెళ్ళిపోయింటే నాకు మ్యారేజ్, ఇంత మంచి హస్బెండ్, ఇంత మంచి ఫ్యామిలీ దొరికేది కాదు అని. దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే అని తర్వాత క్లారిటీగా అర్థమైందనమాట. ఇంకా తర్వాత మ్యారేజ్ విషయము ఇట్లాగా కెరియర్ జరుగుతూ ఉంది. మ్యారేజ్ విషయం అయితే ఫస్ట్లో నాకు తెలీదు, ఎవరైతే ఏంలే చర్చ్కి అలో చేస్తే చాలు, ప్రేయర్ చేయని అలో చేస్తే చాలు అని అనుకునేదాన్ని. కానీ ఖచ్చితంగా విశ్వాసినే మ్యారేజ్ చేసుకోవాలి అని తెలీదు అప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు మా పాస్టరు
హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అని ఒక సిరీస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాడు అనమాట యూత్ మీటింగ్లో. సిరీస్ తీసుకొని అన్ని క్వశ్చన్స్ అందరివి కలెక్ట్ చేసి ఆన్సర్స్, గ్రూప్ డిస్కషన్స్ అన్నీ చెప్పించి ప్రాక్టికల్గా బైబిల్లో చూపించడం స్టార్ట్ చేసినాడు. చూపించినప్పుడు ఫైనల్గా ఒక డెసిషన్, విశ్వాసినే మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకా ఏదైనా దేవుడి చిత్తం కాదు, కాబట్టి ప్రభు నేను ఈ విషయంలో నీ చిత్తమే చేయాలనుకుంటున్నాను, నాకు సాయం చెయ్యి అని ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. చేసుకుంటూ ఉన్నప్పుడు అయితే మా నాన్న మా అత్త వాళ్ళ వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలని ఉండే. అయితే నాకు ప్రేయర్ అప్పుడు చాలా భయంగా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే జాబ్ చేసుకుంటూ దేవుడిలో ఎదగడం స్టార్ట్ చేసినో, దేవుడి చిత్తం చెయ్యాలి అనే నమ్మకం వచ్చిందో, లేదు నేను చేసుకోను అని చెప్పేసిన, విశ్వాసనే చేసుకుంటా అని. తర్వాత మా నాన్న మళ్ళీ 2 years మాట్లాడలేదు. బిలీవర్స్నే చేసుకుంటా, విశ్వాసనే క్రిస్టియన్స్నే చేసుకుంటా అన్నందుకు 2 years మాట్లాడలేదు. మా నాన్నను ఒప్పించుకోవడానికి 2 years పట్టింది. ఫైనల్గా అగ్రీ చేసినారు. ఏమని? సరే క్రిస్టియన్స్నే చేసుకోండి, కానీ రెడ్డి క్యాస్ట్ అయ్యి ఉండాలి అనే కండిషన్ మాత్రం పెట్టినారు. సరేలే దీనికన్నా ఒప్పుకున్నారు అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మెల్లగా మ్యాచెస్, ప్రపోజల్స్ వెతకడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అమ్మయ్య ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాయి అనుకున్నాను. కానీ అప్పుడే రియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. క్రిస్టియానిటీ అంటే నేను అప్పటి వరకు చాలా ప్యూర్గా ఉంటుంది, అందరూ మంచి వాళ్ళే ఉంటారు అనే అపోహలో ఉన్నాను. కానీ అప్పుడు నిజంగానే ఎట్లా ఉన్నారు, ఎంతమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాలుగా క్యాష్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తెలిసిందనమాట. అయితే మా అమ్మ ఎవరో ఒకరిని చేసుకోవచ్చు కదా, నువ్వు మార్చుకోవచ్చు కదా అని అంటా ఉంది. కానీ రక్షణ అనేది మనం మార్చేది కాదు, దేవుడు తన కృపచేత తన వల్ల మార్చబడేది అని తర్వాత మా అమ్మకు అర్థమయ్యేటట్లు చెప్పిన అనమాట. చెప్పి తర్వాత కొన్ని మ్యాచెస్ వచ్చినాయి. రక్షణ అనుభవం గురించి ఏమైనా చెప్పమంటే మా అమ్మ కోమాలోకి వెళ్ళింది, అందుకే నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్తా ఉన్నారనమాట. అంతేగాని వాళ్ళకి పర్సనల్ కనెక్షన్ దేవుడితో ఏమీ లేదని అర్థమవుతూ ఉంది. నో చెప్పాల్సి వస్తుంది. నో చెప్పాలి, కానీ మా ఫ్యామిలీకి ఏమని చెప్పాలి? మా ఫ్యామిలీ అందరూ మా అమ్మ ఏదో నమ్ముకుంది, కానీ మరి అంత తెలీదు ఆమెకి వాక్యము వివరణ అంతా. మా ఫ్యామిలీకి ఏమని చెప్పాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి నో అని చెప్తే? ఈ పిల్లకేమో క్రిస్టియన్స్ అని చెప్తున్నారు, వాళ్ళనే తీసుకొస్తున్నాం, కానీ అన్నింటికి నో చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అప్పుడు చాలా మదనపడ్డా, ప్రేయర్ చేసుకున్న, ప్రభు ఎందుకు ఇట్లాంటి మ్యాచెస్ తీసుకొస్తున్నావు, నీ చిత్తమే కదా చేయాలనుకుంటున్నాను, మంచి మ్యాచే తీసుకురావచ్చు కదా అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా కంఫర్ట్ ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఇశ్రాయేల్ నుంచి ఐగుప్తు నుంచి కానానికి వెళ్తూ ఉన్నప్పుడు అది దేవుడి చిత్తమే. కానీ కొన్నిసార్లు వాళ్ళని పరీక్షించడానికి దేవుడు కావాలనే వాటర్ లేకుండా చేయడము, వాళ్ళు సనుగుతారా గొనుగుతారా అనేటట్లు అవన్నీ పరిశీలించడము, అవన్నీ ఆ వచనాల ద్వారా నాతో మాట్లాడినాడు అనమాట. ప్రభు నాకు సహాయం దయచేయి, అయితే నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, నాకు సహాయం దయచేయి, నేను నీ చిత్తమే చేయాలి ఫైనల్ వరకు, మీరే కృప చూపించండి అని అన్నమాట. చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. కొంతమంది నామకార్థం, కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు. నా బాధ ఏమంటే మా ఇంట్లో ఒక్కదాన్నే ఇంత ఫైట్ చేస్తున్నా సరే, రిలేటివ్స్ ఎవ్వరు కూడా దేవుని నమ్ముకోలే. మరి అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఫైట్ చేయకూడదు, ఇద్దరం ఒక ఫ్యామిలీగా ఫైట్ చేయాలి. కష్టాలు రావని కాదు, కానీ ఒక కుటుంబంలాగా కష్టాలను ఎదుర్కోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది దేవుడి చిత్తం కాదు, విశ్వాసినే చేసుకోవాలనేది దేవుడి చిత్తం అని చెప్పేసి అలాగున్నమాట. ఆ టైంలో మా పాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు పెద్ద లేనప్పుడు మా నాన్నగారి ప్లేస్ తీసుకొని పాస్టరు, ఆయన ఇంగ్లీషు కన్నడ, ఆయన తెలుగు రాదు, కానీ ఎంతవరకు మాట్లాడాలో ఆయన మాట్లాడుకుంటా మంచిగా చేసుకుంటూ వచ్చినాడు. ఫైనల్గా కొన్ని మ్యాచెస్ అయితే 1-2 వచ్చినాయి అన్నమాట, నిజమైన రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళవి. వాళ్ళు కూడా
థియరిటికల్గా మైండ్లో రక్షణ ఉంది కానీ హృదయంలో రక్షణ లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నామంటే దానికంటే ముఖ్యంగా డబ్బునే చూస్తూ ఉన్నారు అని. ఇంకా నేను ఇవన్నీ తట్టుకోలేక, ప్రభువా ఏదో ఒకట్లే రక్షణ ఉంటే చాలు, వాళ్ళకి కనీసం నాలెడ్జ్ అయినా ఉంది కదా వెళ్దాము అనుకున్నప్పుడు, లేదు అని మా పాస్టర్ మంచిగా, అప్పుడు కోవిడ్ టైం అయినా కూడా మా పాస్టర్ బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చి ట్రావెలింగ్ చేసి ఓన్గా, లేదమ్మా నువ్వు ఇంతవరకు నిలబడ్డావు, ఇప్పుడు పడిపోవద్దు, ఇప్పుడు నిలబడు, చూడు, సరే వాళ్ళే కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ దేవుడి దగ్గర అడుగు అని చెప్పేసి, వెయిట్ చెయ్యి, హర్రీ అవ్వద్దు అని చెప్పేసి అన్నారు. ఈ ప్రాసెస్లో చాలామంది నువ్వు పరిశుద్ధుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఈ లోకంలో ఉండరు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. కానీ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ వచ్చినాడు, పడిపోతూ ఉన్నప్పుడు సహాయం దయచేస్తూ వచ్చినాడు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు కూడా నా ప్రొఫైల్లో ఇంక ఇట్లా కాదు, ఎవ్వరు సాల్వేషన్ గురించి అడగట్లేదు. కొంతమంది అయితే జాబు, ఫైనాన్స్, డౌరీ అవే అడుగుతున్నారు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి ప్రొఫైల్లో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, రక్షణ అనుభవము అంత డీటెయిల్డ్గా రాసి పెట్టినమాట. పెట్టి వేరే అన్యురాలు ఇట్లా ఈ అమ్మాయి ప్రపోజల్స్ కోసం చూస్తుంది అని బస్సులో, అక్క టీచర్ అనమాట. ఆ టీచరు తన కో-ప్యాసింజరు, ఆమె కూడా టీచరే. ఆ టీచర్కి ప్రొఫైల్ షేర్ చేసింది. ఆమె కూడా రెడ్డీస్ నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చింది, మహిమ ఆంటీ అని. ఆ ఆంటీ ఎవరో తెలియదు నాకు, కానీ నా ప్రొఫైల్ చూసి, ఆ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ చూసి ఆంటీ ఆ టైంలో అట్లా గోత్రూ అయ్యిందంట. అందుకని ఆంటీనే వాలంటరీగా నాకు కాల్ చేసి నాకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చింది. మనం దేవుడి చిత్తం చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అంతే విధంగా దేవుడి దగ్గర నుంచి కృప కూడా వస్తుంది అని నాకు ఇలాగ అర్థమైందనమాట. ఆంటీ ఎంతగానో సపోర్ట్ చేసేది, వీక్లీ వన్స్ కాల్ చేసేది, లేదమ్మా నువ్వు దేవుడి కోసం నిలబడు మంచిగా, ఈ ప్రపోజలా అని మంచిగా నిలబడేది. ఆంటీని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా చూడలేదు అప్పటి వరకు. నా మ్యారేజ్ తర్వాత 2 years తర్వాత చూసిన ఆంటీని ఫేస్ టు ఫేస్. ఆ విధంగా అట్లా నడిపిస్తూ వచ్చినాడు. ఎంతోమంది ఏంజల్స్ని పంపిస్తూ వచ్చినాడు దేవుడు. ఆ విధంగా పాస్టర్ అయితేనేమి, మహిమ అంటే అయితేనేమి, ఇంకా విప్రో ఫెలోషిప్లో కొంతమంది, వాళ్ళందరి ద్వారా ఇంకా అట్లా వచ్చినప్పుడు ఇంకా చివరికి మా హస్బెండ్ వచ్చింది. మా హస్బెండ్ దానికంటే ముందున్న వాళ్ళు కట్నం ఎక్కువ అడిగారు. అప్పుడు పాస్టర్ రావడం వల్ల లేదు, అది ఆగిపోయింది. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ప్రపోజల్ వచ్చింది. ఆయన ఎక్కడైతే గణేష్ నగర్ మందిరంలో టెస్టిమనీ షేర్ చేసినారు, అది నాకు ఆడియో రూపంలో పంపించినారు. ఆడియో చూసి నాకు అర్థమైంది, విని ఈయన నిజంగా అంటే సేవుడు అని. అదేదో నా కోసం చెప్పింది కాదు, ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాకో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, తన లైఫ్ అంతా చెప్పుకున్నది. అది విని సరే సేవుడు అని అర్థమైంది. తర్వాత మెల్లగా దేవుడు ఒక్కొక్క స్టెప్ కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చినాడు. ఇద్దరికి కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చినప్పుడు వెళ్ళాము. అయితే మా నాన్నకి ఇష్టం లేకుండా ఈ మ్యారేజ్, మా నాన్న అన్నిటికీ నో చెప్తే లాస్ట్కి నేను చెప్పిందే చేసుకుంటుంది, హిందూస్ మ్యారేజే అనే ఉద్దేశంతో ఉన్నాడు. నో అని చెప్పేసి 2 రోజులు ఇంటికి రాలేదు, పొలంలోనే ఉన్నారనమాట. కానీ ఇంకా ఇక్కడికి రావాల్సి వచ్చింది, మ్యారేజ్ వీళ్ళ ఇంటికి వచ్చి చూడాల్సి వచ్చింది. ఆ టైంలో మా నాన్న నేను రాను, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటూ ఉన్నప్పుడు మా అన్నయ్య కూడా అన్యుడైనప్పటికీ కూడా ఎంతో కొంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాడు, నీ ఇష్టం ప్రకారమే అన్నట్టు. మా నాన్నని బతిమలాడుకొని చెప్తే లాస్ట్కి ఇంకా కోపంగా బయలుదేరినాడు. కానీ ఇక్కడ పరిస్థితులు చూసి, వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఆతిథ్యం అన్నీ చూసి వచ్చేప్పుడు హ్యాపీగా వచ్చి, ఇంకా మ్యారేజ్ ఎప్పుడు పెట్టుకున్నాం, నీకు ఆఫీస్కి దూరం అవుతుందేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అలాగంతా చెప్పడం స్టార్ట్ చేసినాడు. దేవుడి కార్యము అని మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు ఉండేది, దేవుని చిత్తమే చేస్తాను కానీ నా ఫ్యామిలీని కూడా కాస్త ఒప్పించు అనేది. అంత ఈజీగా ఒప్పుకోలేదు, లాస్ట్కి ఒప్పుకున్నాను అనమాట. ఆ విధంగా ఒప్పుకున్నారు. నా మ్యారేజే మా రిలేటివ్స్లో అందరిలో కూడా ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్. బంధువులందరూ కూడా వచ్చి, ఓ క్రిస్టియన్స్ మ్యారేజ్ అంటే ఈ విధంగా జరుగుతుందా అని హ్యాపీగా ఫీల్ అయ్యి, మా అత్తమ్మ వాళ్ళ పలకరింపులు అవన్నీ చూసి చాలా మంచిగా చూసుకున్నారు అని ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినారు. పెళ్ళి తర్వాత కూడా వెళ్ళి తర్వాత సాక్ష్యం ఇచ్చినారు. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇంకా జరుగుతూ వచ్చినప్పుడు ఇంకా నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే
మా నాన్న ఫస్ట్ టైం చర్చ్కి వచ్చినాడు. చర్చ్కి వచ్చి మమ్మల్ని చూడడానికి వచ్చి ఇంక ఇక్కడ వాక్యం కూడా విని, అయితే ఇప్పటికీ రక్షణ లేదు, ఎంతో కొంత ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. తర్వాత మా ఆయనని, నాకు చాలా లిస్ట్ ఉండేది బిఫోర్ మ్యారేజ్, అందరికి ఉన్నట్టే హస్బెండ్ అంటే ఇట్లుండాలి అట్లుండాలి అని. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా ప్రభా విశ్వాసి అయితే చాలు, అన్ని లిస్టులు ఇంటూ కొట్టేసి విశ్వాసి అయితే చాలు అనేది ఒక్కటే ఉండే. అయితే నా లైఫ్లో భర్త వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఏ లిస్ట్ అయితే ఉందో అదంతా దేవుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత ఆయనను చూసినప్పుడు నాకు అర్థమైంది, అవన్నీ నేను ఒకప్పుడు ప్రే చేసిన కదా, ఒకప్పుడు ఇది నా లిస్ట్ కదా అని. చాలా ప్యూర్ సోలు, సెల్ఫిష్నెస్ ఉండదు. దేవుడి కోసం, పని కోసం ఏ విధంగా అయినా చేస్తాడు, ఎంత అలసిపోయినా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉంటాడనమాట. అంత మంచి హస్బెండ్ని ఇచ్చినారు. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే అమ్మలాగా చూసుకుంటారు. మరి రిలేటివ్స్ అందరూ కూడా అంటారు చాలా లక్కీ నువ్వు అని చెప్పేసి. ఆ విధంగా అప్పుడైతే పెళ్ళి కానప్పుడు నువ్వు ఇట్లా దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆ మతంలోకి మారినావు, అందుకే నీకు ఈ విధంగా పెళ్ళి కావట్లేదు, మేము చెప్పిన సంబంధాలు తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఇదంతా చూసి దేవుడికి మహిమ అని మేమందరం అనుకుంటున్నాము. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఇప్పటికీ 4 years అవుతుంది. ప్రేయర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము, ప్రభువా ఇవ్వండి అని. మా అక్క వాళ్ళు ఉన్నారు, తోటికోడలు, బావగారు, వాళ్ళకి ఫస్ట్ అవ్వాలి అనేది అయితే మాకు ఉండింది. కానీ పెళ్ళి తర్వాత కాస్త హ్యాపీ లైఫ్ వచ్చింది. అప్పుడంత కష్టం ఉన్నందుకు ఎక్కువ ప్రేయర్ చేసుకోవడము, దేవుడిని బతిమలాడము అలాగ ఉండేది. ఆ కష్టంలో ప్రతి ఒక్క రోజు హ్యాపీ లైఫ్ వచ్చింది. తర్వాత నాకు అక్కడ చర్చ్కి ఇక్కడ చర్చ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నాది హెబ్రోన్ ఫస్ట్ టైం అనమాట. ఇట్లా లాంగ్ సర్వీసులు ఇవన్నీ చాలా అంటే అది కాస్త ప్రాక్టికల్ చర్చ్. అక్కడికి ఇక్కడికి నేను కాస్త అడ్జస్ట్ అవ్వలేకపోయినాను. మెల్లగా చర్చ్ పైన బ్లేమ్ వేయడం స్టార్ట్ చేసిన, వీళ్ళది ప్రాసెస్ సరిగా లేదు అది ఇది అని చెప్పేసి. మెల్లగా నాకు తెలియకుండానే ఆత్మీయంగా పడిపోతూ వచ్చినమాట. వస్తే దేవుడు కరెక్ట్ చేసుకుంటూనే వచ్చినాడు. కాదు, నువ్వు సిద్ధపడి రా సంఘానికి, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడున్నంత ఆత్మీయంగా నువ్వు తిరిగి లేవగలుగుతావు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినాడు. ప్రెగ్నెన్సీ టైం కూడా దేవుడు, మేము వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కరెక్ట్ టైంలో మాకు ఇచ్చినాడు. ఇంకా మేమైతే ఫస్ట్ అమ్మో ఇట్లా దేవుణ్ణి అన్యుల మధ్య ఉన్నాము, పిల్లలు పుట్టకపోతే మళ్ళీ అవమానిస్తారు అని చెప్పేసి పిల్లల కోసం అనుకున్నాము. కానీ దేవుడు మమ్మల్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చినాడు. పిల్లల్ని అడిగేది మీ స్వార్థం కోసం కాదు, దేవుడి కోసం, నెక్స్ట్ జనరేషన్స్ దేవుడి కోసం ఇవ్వాలి అనే దాంతో అడగాలి అని నన్ను, నా భర్తని కరెక్ట్ చేసుకుంటూ వచ్చినాడు. గాడ్లీ జనరేషన్ కోసము. మాకిద్దరికి తెలుసు మేము దేవుడికి తగ్గట్టుగా, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా జీవించట్లేదు, అందుకే ఈ కొరత ఉంది అని ప్రేయర్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా అంతలోపు మా నాన్నకి కాస్త ప్రాబ్లం అయింది. లాస్ట్ ఇయర్ కాలు తీసేయాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా మీరందరూ చాలా భారంతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయితే మా నాన్న ఇప్పటికీ రక్షణ పొందలేదు. కానీ మా కుటుంబం పైన మా కుటుంబం చూపించే ప్రేమను బట్టి దేవుడి పైన కాస్త మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. డిసెంబర్లో ఇంకా 2 months మా నాన్నకి లెగ్ యాంపిటేషన్ జరగడం వల్ల అటు ఇటు వెళ్ళడం జరిగింది. లాస్ట్కి ఇంకా డిసెంబర్లో ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేవుడు మాకు రిపోర్ట్కి ఇచ్చాము. ఇంకా వెళ్ళాము, చర్చ్కి వెళ్ళాము, ఆషేర్ అన్న చర్చ్కి, అక్కడ బంజారా హిల్స్లో రిపోర్ట్ ఇచ్చి దేవుడు మాకు కన్ఫర్మ్ అని దేవుడు మాట్లాడినాడు. రిపోర్ట్ రాకముందే ట్విన్స్ అని కూడా వాక్యం ద్వారా మాకిద్దరికి బయలుపరుచుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్, ఐ విల్ హీల్ దైర్ బ్యాక్ స్లైడింగ్ అనే మాటతో మాట్లాడుకుంటూ వచ్చినాడు. నిజంగా అంటే బ్యాక్ స్లైడ్ అవుతూ వచ్చిన ప్రభువా, కానీ నువ్వు హీల్ చేస్తా ఉన్నావు, ఎంత గొప్ప దేవుడవి, బ్యాక్ స్లైడింగ్లో కూడా ఎప్పుడు వదిలిపెట్టకుండా హీల్ చేసేవాడివి అని చెప్పేసి.
ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత దేవుడి కృప ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా వామిటింగ్స్ ఆ విధంగా అవుతూ ఉన్నాయి. అయితే ఆ టైంలో దేవుడి కృప వల్ల నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మంచిగా చూసుకుంటా ఉండడం వల్ల దాంట్లోంచి బయటికి రాగలిగినాను. ఇదంతా చూసి నా రిలేటివ్స్ అందరూ కూడా మంచి ఫ్యామిలీ, నీకు అత్తమ్మ మామయ్య వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చూసుకున్నారు. నా హస్బెండ్ అయితే చిన్న బేబీకి చూసుకున్నట్లే చూసుకున్నారు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అంతా కూడా వామిటింగ్స్ కూడా డైలీ 20 టైమ్స్ అవుతున్నప్పుడు మంచిగా మా మామయ్య కూడా క్యారీ చేయడానికి వెనుకాడలేదు. ఆ విధంగా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు మంచిగా అన్ని రకాలుగా. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఒక 2 టైమ్స్ ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింటే అది పోలేదు మా హస్బెండ్కి ఇక్కడే అన్నట్టు. అయితే అప్పుడు రిగ్రెట్ అయ్యే వాళ్ళం అందరు వెళ్తూ ఉన్నప్పుడు. కానీ ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 5 మంత్స్ ఉండే సిక్నెస్ని చూసి అమ్మో మేము అప్పుడు వెళ్ళకపోవడమే మంచిది, అక్కడ మేమిద్దరమే మేనేజ్ చేసుకోలేకపోయే వాళ్ళము అని తర్వాత తెలుసుకున్నాము. ఇంకా తర్వాత ప్రాజెక్ట్లో కూడా ఎప్పుడు టాప్గానే నిలబెట్టుకుంటూ వచ్చినాడు. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను, 2 ఇయర్స్ నుంచి. ఎందుకు ప్రభు ఈ ప్రాజెక్ట్లో వేసినావు, ఇది అసలు గ్రోతే లేదు అనుకునేదాన్ని. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఒక్కటే ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను. కానీ ఈ వామిటింగ్స్ టైంలో కూడా వర్క్ ఆ ప్రాజెక్ట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టే చేసుకోవడానికి కృపనిచ్చినాడు. అప్పుడు అర్థం కాలేదు దేవుడు ఏ పరిస్థితుల్లో అయినా మనల్ని పెట్టినప్పటికీ కూడా ఆ పరిస్థితి మనకు ఆ సిచ్యుయేషన్లో ఎందుకున్నాము అని మనకి విసుగొస్తుంది. కానీ తర్వాత చూస్తే అది మన మంచి కోసమే అని అర్థమవుతుంది. కాబట్టి దేవుని నమ్మిన వారికి, ఆయన ప్రేమించే వారికి సమస్తము మేలుకే జరుగుతాయి అనేది నా జీవితంలో ఎంతగానో నెరవేరుస్తూ వచ్చింది. ఈ విధంగా దేవుడు నా జీవితంలో చాలా కృపను చూపిస్తూ ఆయన ముఖ్యమైన ఘట్టాలలో ఎక్కడా పడిపోకుండా నిలబెడుతూ వచ్చినాడు అన్ని రకాలుగా కూడా. నా సేఫ్ డెలివరీ కోసం ప్రేయర్ చేయండి. మా ఫ్యామిలీ ఇంకా రక్షింపబడలేదు, మా నాన్న అన్నయ్య వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ.